ఉపరితల పొల్యూషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 231/2024 క్రైమ్లో మనము 2 వీక్స్ బ్యాక్ ఒక 350 గ్రాముల ఆల్ఫాజోన్ పట్టుకోవడం జరిగింది. సో దానిలో ఆ రోజు చెప్పినట్టు దాని సప్లై చైన్ అసలు ఎక్కడి నుండి వచ్చింది అంతా కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఆ ఇన్వెస్టిగేషన్లో చాలా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. సో దాదాపు అక్యూజ్డ్లకి కొన్ని కోట్ల ఆస్తులు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా గిర్మగాని సుధీర్ గౌడ్ ఈజ్ ద మెయిన్ కింగ్ పిన్, మెయిన్ ప్రధాన నిందితుడు. ఈ సుధీర్ గౌడ్ యాక్చువల్గా బేసిక్గా ఇతను మెదక్ను వాస్తవ్యుడు. ఇక్కడికి ఒక 15 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ చాలా వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తూ ఉంటాడు. బట్ ఇతను చేసే పని ఈ కల్తీ కళ్ళులో కలిపే ఆల్ఫ్రాజోలంని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. గత 9 సంవత్సరాలుగా వివిధ సప్లయర్ల నుండి తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని కేజీల చొప్పున అమ్మేవాడు. దాని తర్వాత ఇతనికి విశ్వేశ్వర్ సింగ్, ఇతను ఒరిస్సా వాస్తవ్యుడు. ఈ విశ్వేశ్వర్ సింగ్ పరిచయం అయ్యాడు. ఈ విశ్వేశ్వర్ సింగ్ నేపథ్యం వచ్చి ఇతను ఒక కంపెనీలో, ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు ఆల్ఫాజోలను ఎట్లా తయారు చేయాలనేది అతను నేర్చుకొని దాదాపు ఈ విశ్వేశ్వర్ సింగ్, సుధీర్ గౌడ్ మరియు శ్రీవాణి, సుధీర్ గౌడ్ వాళ్ళ వైఫ్, వీళ్ళు ముగ్గురు, దాంతోపాటు ఇంకొక అతను రాజేశ్వర్ శర్మ అని చెప్పేసి ఇతను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా తీసుకొని 2023లో హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్లో కంపెనీని కొన్నారు. అక్కడ లక్ష్మణ్ గౌడ్ అనే ఒక అతని దగ్గర ఈ ఒక కంపెనీ ఏంటిది సాయి ప్రియా కెమికల్స్ అని ఒక పెద్ద కంపెనీని కొన్నారు. మనము ఫొటోస్లలో చూడవచ్చు. ఆ కంపెనీని కొని, అది సిక్ ఇండస్ట్రీ కంపెనీని కొని అక్కడ ఈ రియాక్టర్స్, బాయిలర్స్ ఏదైతే ఆల్ఫాజోలంకు తయారు చేయడానికి కావాలనో దాన్ని ఇంతకుముందంతా వీళ్ళు విరివిగా ఈ డీలర్ లాగా, పెడ్లర్ లాగా బల్క్ క్వాంటిటీస్ 5 కేజీలు 10 కేజీలు కొని కిందికి 1/2 కేజీ 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ సప్లై చేసేవారు. కాకపోతే మనం వేరే దగ్గర కొనడం ఎందుకు, మనమే తయారు చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఒక పెద్ద ప్లాంట్, దాదాపు ఒక 7-8 కోట్లు పెట్టి ఆ ప్లాంట్ కొనడం జరిగింది. దానికి ఒక 2-3 కోట్లు పెట్టి కరెంట్ కనెక్షన్, పీసీబీ అప్రూవల్ అవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపు ఒక 2023లో ఒక ప్రతి బ్యాచ్, అంటే ఒక బ్యాచ్ తయారు చేయడానికి దాదాపు 10 నుండి 12 రోజులు టైం పడుతుంది. అట్లాంటిది దాదాపు 1 ఇయర్లో ఒక 50 బ్యాచ్లు వీళ్ళు తయారు చేయడం జరిగింది. తయారు చేసి దాన్ని హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాదు, ప్రతి డిస్టిక్లో ఎక్కడెక్కడైతే కల్తీ కళ్ళు తయారవుతుందో అక్కడక్కడికి వీళ్ళ మిగతా అక్యూజ్లు అందరూ ఉన్నారు. వీళ్ళు అమీర్ అని చెప్పేసి, శ్రీనివాస్ అని చెప్పేసి, దాంతోపాటు డాలరి, సాయిలు, లింగన్న, కలారి, అశోక్ గౌడ్, విశాల్ గౌడ్, శ్రీకాంత్, తోగిట రాజు, సుధాకర్, ఇట్లా ఒక 10-12 మందిని ఇప్పటివరకు మనకు తెలిసింది. వాళ్ళందరినీ పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలా డబ్బులు సంపాదించి దాదాపు కొన్ని, నిజం చెప్పాలంటే నమ్మలేని నిజాలున్నాయి, చాలా కొన్ని 10ల సంఖ్యలో సంగారెడ్డిలో ప్లాట్లు, విల్లాలు సుధీర్ గౌడ్ పేరు మీద దాదాపుగా ఇప్పటివరకు ఐడెంటిఫై చేసింది ఒక 13 కోట్ల విలువ చేసే 8 ప్రాపర్టీస్, ఒక 2 కార్స్, వాళ్ళ భార్య పేరు మీద కూడా చాలా సర్వే నెంబర్లలో ప్లాట్స్. విశ్వేశ్వర్ సింగ్ ఎవరైతే ప్రధాన తయారీదారుడు ఎవరైతే ఉన్నారో గత 15 సంవత్సరాల నుండి మారు పేరుతోటి వీళ్ళంతా కూడా చేస్తున్నాడు. ఇతంది కూడా దాదాపు ఒక 13 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే కాకుండా ఈ రాజేశ్వర శర్మ అతని దగ్గర కూడా దాదాపు ఒక 2 కోట్ల ప్రాపర్టీస్ని చేయడం జరిగింది. ఇది కాక ఈ ఆల్ఫాజోలంతో లాస్ట్ 1 ఇయర్లో వీళ్ళు దాదాపు మా అంచనా ప్రకారం ఒక 20 కోట్లు సంపాదించినట్టు అనుకుంటున్నాం ప్రాథమిక విచారణ వరకు. అంతకుముందు ఈ తయారీ కంటే ముందు డిస్ట్రిబ్యూషన్ షిఫ్ట్ చేసేది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి కూడా తీసుకొచ్చి వివిధ ప్లేస్ల్లో ఈ ఆల్ఫాజోలం రీసేల్ చేసేది. దాంతో కూడా దాదాపు సంపాదించడం జరిగింది. దాదాపుగా వీఆర్ సస్పెక్టింగ్ దట్ ఆల్మోస్ట్ ఒక 50 నుండి 60 కోట్ల ఆస్తులు కూడా పెట్టారు. సో ఇది చాలా పెద్ద మొత్తంలో, ఎందుకంటే వీళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదీ లేదు. విశ్వేశ్వర్ శర్మ ఒరిస్సా నుండి వచ్చి ఇక్కడ ఒక నార్మల్ ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యి దాని తర్వాత ఈ ఆల్ఫాజోలం ఎట్లా తయారు చేయాలి, అందులో ఉండే కెమికల్స్ ఏంటి, కాంపోనెంట్స్ అన్నీ కూడా నేర్చుకొని సో ఈ రకంగా ఆల్ఫాజోలం తయారీకి చేశాడు. సో యాజ్ యూజువల్గా మనము సంగారెడ్డిలో ఎప్పటి నుండి అయినా కూడా మనము
ఏదో కింద ఫుడ్ సోల్జర్స్ని కాకుండా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మెయిన్ కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళను ఫోకస్ చేయడం జరిగింది. గాంజాయి సంబంధించిన కేసులో కూడా మనం మహారాష్ట్ర నుండి కూడా దాదా పాటిల్ అనే అక్యూజ్డ్ మెయిన్ కింగ్ పిన్ ఎవరో వాళ్ళని పట్టుకోవడము, ఒరిస్సా నుండి కూడా వాళ్ళని తీసుకురావడము చేయడం జరిగింది. అలాగే ఆల్ఫాజులంలో కూడా ఈ చిన్న చిన్న వాళ్ళని కాకుండా పెద్ద ఎవరైతే ప్రధాన నిందితులు ఉంటారో వాళ్ళని చేసి ఒక పెద్ద ఇండస్ట్రీని కూడా అనెర్త్ చేయడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతి తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయడానికి కూడా వాళ్ళు స్టార్ట్ అవ్వబోతున్నారు. సో ఈ విషయంలో చాలా మాకు ఇంకా వీలుగాక ఇంకా కంపెనీలు ఉన్నాయి అనుకుంటున్నాము. ఎందుకంటే విశ్వేశ్వర్ సింగ్ చూస్తే వన్ డే ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేషన్లోనే ఇన్ని బయటకు వచ్చాయి కాబట్టి ఇన్డెప్త్ అయితే ఇంకా వస్తుంది. సో అందుకే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి వీళ్ళు ఏ పేర్ల మీద ఎక్కడెక్కడ కొన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అవన్నీ కూడా తీయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఇట్లాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన యాంటీ నార్కోటిక్స్ సెల్ నెంబర్ 8712656777కి అందివ్వాలని మీ అందరికీ కోరుతున్నాను. ఎవరు కూడా ఇల్లీగల్ థింగ్స్కి ఇట్లాంటి వాటికి హెల్ప్ చేసినా ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సో మేము అందులో లేము కదా, యాక్టివ్ పార్టిసిపెంట్స్ కాదు కదా అంటే కుదరదు. ఇందులో వన్ ఆఫ్ ద పర్సన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన డబ్బులని కూడా పెట్టుకొని తీసుకొచ్చి ఏదో మెడికల్ కంపెనీ అంటే దానిలో పెట్టాడు. సో హీ ఈజ్ ఆల్సో నౌ గోయింగ్ బిహైండ్ ద బార్స్. సో నో వన్ విల్ బి స్పేడ్ ఇన్ దిస్ కేస్. So I request everyone to come forward and give the information. And I once again congratulate the entire GCS team and SDPO Patancheru and CI Jinnaram for their excellent investigation in this case. And so far, as far as we know, this is the biggest drug seizure in our district. And quantity lo villa properties ganivandi idi completely led by Sangareddy police only. It's not a joint operation with anyone. So I am very proud to bust this gang. అంటే ఫస్ట్ ఒక సిక్ ఇండస్ట్రీ అయిన తర్వాత పవర్ కనెక్షన్ కట్ చేస్తారు. సో మళ్ళీ పవర్ కనెక్షన్ దాని క్లీనింగ్ మెయింటెనెన్స్ ఉందని చెప్పేసి పవర్ కనెక్షన్ తీసుకున్నారు. సో దాంతో కూడా తయారు చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ సిక్ ఇండస్ట్రీ మేము రెగ్యులర్గా రన్ చేస్తామని చెప్పి కూడా చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇందులో శశి కుమార్ అనే ఒక లండన్లో పీజీ చేసిన గ్రాడ్యుయేట్ ఉన్నాడు. లండన్లో పీజీ చేసి ఇక్కడికి వచ్చి సో ఈ సపోర్టింగ్ దీస్ పీపుల్ విత్ ఆల్ టెక్నికల్, ఫైనాన్షియల్గా, టెక్నికల్గా ప్రొసీజరల్గా అన్నీ సపోర్ట్ చేసేది చెప్పింది అతను. ఇష్టం అని కాదండి, ఎప్పుడు కానీ ఏంటంటే ఇది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఇవన్నీ ఏంటంటే మన దగ్గర చేసేది అని కాదు. మనం లాస్ట్ టైం చిరాకుల్లో పట్టుకున్నది అది మహారాష్ట్ర పోయేది. సో ఇక్కడ మన ఓన్ కన్జంప్షన్ది కాదు. సో మొన్న కూడా పట్టుకున్నది అది మహారాష్ట్ర పోయేది. సో ఏదైతే మనకు ట్రాన్సిట్లో ఉన్నాయి ఇవన్నీ మన ఓన్ డిస్టిక్లో కాదు. బట్ ఏంటంటే మన ఓన్ డిస్టిక్లో ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని మనం పట్టుకుంటున్నాం. సో అదొకటి. ఇంకోటి ఆల్ఫాజూలం ఏంటంటే మనకు ఫార్మా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి చాలామందికి ఈజీగా డబ్బులు సంపాదించాలి, జెల్స్ వాడికి కనబడతా ఉంటుంది అన్నట్టు ముందే డబ్బులు ఈజీగా 100 గ్రాములు 200 గ్రాములు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, నెలకు 10,000 15,000 శాలరీకి అని ఆ అత్యాశతో పోతూ ఉంటుంది. మనం ఈ క్రాక్ చేస్తున్నాం కాబట్టి సో ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ డౌన్. అంటే వీళ్ళందరి మీద కూడా మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఊరికే ఏదో ఇంతకుముందు కేసులాగా పెట్టేసి వదిలేయడం కాదు. సో ఇప్పుడు క్లియర్గా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఆస్తులన్నీ కూడా జప్తు అయిపోతాయి. సో ఆల్రెడీ మేము ఇంతకుముందు మన జిన్నారం కేసులో ఉన్నాయా, గుమ్మడిదల కేసులో 4 కోట్ల ప్రాపర్టీ ఫ్రీజ్ చేశారు. సో నిన్న కూడా భద్రాచలంలో కూడా ఒకటి ఫ్రీజ్ చేశారు. అంటే నౌ తెలంగాణ డ్రగ్ ఫ్రీ చేయాలి, ట్రాన్సిట్ రూట్ ఓన్ కన్జంప్షన్ అనేది కాదు, మన ట్రాన్సిట్ రూట్ కూడా ఉండకూడదని చెప్పేసి చాలా సివియర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. సో దీనిలో దాదాపు ఇప్పుడు 50-60 కోట్లు మేము ప్రాథమిక 1-2 డేస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందే. ఇవన్నీ కూడా ఫ్రీజింగ్కి జప్తు చేయడం జరుగుతుంది. సో ఇంకా ఫర్దర్గా ఏమన్నా కూడా చేస్తుంది. సో మనం పని చేసినప్పుడే ఇవన్నీ వస్తూ ఉంటాయండి. సో ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. అది నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాం. హైవే మీద రెగ్యులర్గా మనము వెహికల్ చెకింగ్స్ డైనమిక్గా పెడుతున్నాము, ప్లస్ సస్పీషియస్ వెహికల్స్ కూడా పెడుతున్నాము. ఒకటి టెక్నాలజీ బేస్ చేసుకుని ఏఐ బేస్డ్ కెమెరాస్ కూడా ప్లాన్ చేశాము. అది కొంచెం పైలట్ ప్రాజెక్ట్ ఉంది. వన్ సైడ్ అది వస్తే సస్పీషియస్ మూవ్మెంట్స్ అవి ఏమన్నా కూడా ఐడెంటిఫై చేస్తాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.